ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు, విదేశాల్లో కూడా ప్రభాస్కి అభిమానుల ఫాలోయింగ్ అయితే బాగానే ఉంది. అతని తావలేలాగా 500 కోట్ల బడ్జెట్ సినిమాలు అయితే చేయొచ్చు. వారికి టాక్ అయితే బాగుంటే రికవరీ చేసే కెపాసిటీ ప్రభాస్కి ఉంది. ముఖ్యంగా హిందీలో కూడా మంచి క్రేజ్ అయితే సంపాదించుకున్న టాలీవుడ్ హీరో ప్రభాస్ మాత్రమే కాక బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమా అక్కడ 125 కోట్ల వరకు వసూలు రాబట్టింది. సలారు ఆదిపురుష్ కూడా అక్కడ బాగా ఆడాయి. రాధేశ్యామ్ తప్ప మిగిలినవన్నీ కూడా బాగా ఆడాయి. అయితే మరో 2 వారాల్లో కలికి 2898 సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే రానున్నాడు. నాగశ్విన్ డైరెక్టర్ గా చేసిన ఈ సినిమా ప్రోమోస్ అయితే బాగున్నాయి. ట్రైలర్ అయితే మంచి రెస్పాన్స్ కూడా రాబట్టుకుంది. అందులోని విజువల్స్ అయితే హాలీవుడ్ సినిమాలని తలదన్నేలా ఉన్నాయి. అయితే నార్త్ లో మాత్రం ఈ సినిమాపై పెద్దగా బడ్జెట్ అయితే లేదు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే వంటి షాలు నటించినప్పటికీ ఎందుకో అక్కడ ఆశించిన స్థాయిలో అయితే హైప్ అయితే నమోదు కావడం లేదు. ఏదో ఒక ఈవెంట్ అయితే అక్కడ చేసిన తప్ప కలికి నార్త్ లో అయితే ఓపెనింగ్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు అనే కామెంట్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. తమిళంలో ప్రభాస్ సినిమాలు పెద్దగా వసూలు అయితే చేయడం లేదు, కానీ ఇందులో కమల్ ఉన్నాడు కాబట్టి అక్కడ మంచి బిజినెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దుల్కర్ ఉన్నాడు కాబట్టి మలయాళంలో కూడా కొంతవరకు బాగానే వసూలు అయితే చేయొచ్చు. ఎలాగైనా నార్త్ లోనే కష్టంగా ఉంది.